హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అసలు మనం చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే రాజాసాబు సినిమా గురించి మనకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అన్న వచ్చిన ఇన్ఫర్మేషన్సే తప్ప అసలు మూవీ టీమ్స్ నుంచి సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యాక ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పలేదు. ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ మారుతి రాజాసాబు సినిమా షూటింగ్ దాదాపు అయిపోయినట్టే. సో సినిమా షూటింగ్ అయిపోయాక ఫస్ట్ టైం స్టేజ్ పైన రాజాసాబు మూవీ గురించి చెప్పాడు భయ్య. ఇది విన్నాక సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇక సినిమా ఒక రేంజ్లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఒక్కసారి వినండి. ఫస్ట్ టైం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఇంతవరకు అసలు ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే నేను కాదు, నా పని మాట్లాడాలని చెప్పి నేను ఇదయ్యాను. మీ ఫ్యాన్స్ మీరు నా దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే 1% ఎక్కువ ఇస్తాను, అందులో డౌటే లేదు. మీరు 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 మీ మాటలు కానీ యాక్చువల్గా అంటే మీరు ఆయన పట్ల చూపించే ప్రేమ డెఫినెట్గా నా ప్రేమ ఏంటో కూడా మీరు చూస్తారు. జూన్ 16th టీజర్ లాంచ్ చేస్తున్నాము. డెఫినెట్గా రాజులకే రాజు, ప్రభాస్ రాజు, యూ సీ. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, సినిమా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. డైరెక్టర్ మారుతి ఇంత కాన్ఫిడెంట్గా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో అంతకు మించి ఒక 1% 2% ఎక్కువే ఉంటుంది, కానీ అసలు ఎక్కడ కూడా తగ్గేదేలే అనే విధంగా మనకు డైరెక్టర్ మారుతి సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఈ రేంజ్లో చెప్తున్నాడంటే అసలు మూవీ టీం కానీ డైరెక్టర్ కానీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే రాజాసాబు సినిమా గురించి ఇక అది మనం మాటల్లో అయితే చెప్పలేనంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళైతే. ఇక జూన్ 16 రోజు టీజర్ వస్తాయి కదా, ఆ టీజర్ చూసాకే మన సినిమా ఇలా ఉంటుందని మనకైతే అర్థమవుతుంది. ఆ టీజర్ చూసాక మనమైతే మాట్లాడుకుందాం మారుతి గురించి.